తేనెటీగల మీద మన ఛానల్లో పూర్తి సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ అడవులకు అటవీ ఉత్పత్తులు దిగుబడి రావడానికి ఎరువుని ఈ తేనెటీగలు అందిస్తాయి. దిగుబడి అధికంగా లభిస్తుంది. ఆర్గానిక్. మొదటిగా ఒక తేనె అట్టలో 2 రాణి ఈగలు ఉంటాయా అనగానే, ఒక తేనె అట్టలో మాత్రం ఒకటే రాణి ఈగ ఉంటుంది. రెండు రాణి ఈగలు ఉంటే ఒకదానికొకటి కొట్టుకుంటాయి, ఏదో ఒకదాన్ని చంపేయడం జరుగుతుంది. కాబట్టి రాణి ఈగ ఒక తేనె పట్టులో ఒకటే ఉంటుంది. పట్టులో ఒక్కసారి మనకు కావాల్సినటువంటి తేనె పట్టు వరకు కోసుకొని తేనె తీసుకోగలిగితే, అదే పట్టులో తేనె 3 సార్లు తేనె ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి తేనె తీసే వేటగాళ్ళకి నేను ఇచ్చే సలహా, తేనె తీసే సమయంలో తేనె ఈగల్ని నిప్పుతో కాల్చడం, పొగబెట్టడం, వాటిని కర్రలతో కొట్టడం, ఇట్లా చికా చేసి తేనె ఈగల్ని చంపేయవద్దండి. ఎందుకంటే అవి ప్రకృతిని కాపాడేటువంటి ప్రకృతి వరాలు. అదేవిధంగా తేనె వేడి చేయొచ్చా అంటే తేనె వేడి చేయకూడదు. తేనె వేడి చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి తేనె సహజత్వం కోల్పోయి తేనె ఎక్కువ వేడి చేయడం వల్ల తేనె విష పదార్థంగా మారే అవకాశాన్ని కారెల్ ఫిష్ అనేటువంటి శాస్త్రవేత్త 1973లో ఈ ఈగల యొక్క సాంకేతిక చిహ్నాల్ని గుర్తించడం జరిగింది. ఇవి ఏం చేస్తాయంటే, ప్రధానంగా తేనెటీగ అడవిలో ఒక పట్టు పెట్టాక 1 కిలోమీటర్ పరిధి వరకు ఆహారాన్ని సేకరించడానికి వెళ్తాయి. ఆ తేనెటీగలు ప్రధానంగా రైతులకు ఎటువంటి దిగుబడిని ఇస్తాయి అంటే, ఇక్కడ ఏవైతే పూర్వకాలంలో మనం పంటలు పండించే వాళ్ళము, పంటలు పండించేటప్పుడు అది పెసరు కానీ, బొబ్బరు కానీ, పప్పు ధాన్యాలు కానీ, నవధాన్యాలు కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ, మిగతా పంటలన్నిటికీ కూడా పూర్వకాలంలో ఇటువంటి క్రిమిసంహార మందులు లేవు. అంటే ఏంటి, పూత రాలిపోకుండా ఉండడానికి, కాయ దిగుబడి కోసం, పురుగు మందుల కోసం, భూమిలో సారవంతం కోసం ఇటువంటి క్రిమిసంహార మందులు లేకపోవడం వలన పూర్వకాలంలో స్వేచ్ఛగా తేనెటీగలు కానీ, సీతాకోక చిలుకలు కానీ, మిగతా జీవులు కానీ వెళ్ళి ఆ పువ్వుల దగ్గర పరాగ సంపర్కం చేయడం వలన పంట దిగుబడి అనేది లభించేది. ప్రస్తుత కాలంలో మనం చూస్తే ఈ తేనెటీగలు, సీతాకోక చిలుకలు, మిగతా జీవులన్నీ కూడా అంతరించిపోయాయి. ఎందుకు అంతరించిపోయాయి అంటే, రైతులు అధిక మోతాదులో క్రిమిసంహార మందులు కొట్టడం వల్ల ఆ పొలాల్లో వీటి యొక్క పరాగ సంపర్కం జరగక మొక్కకి మనం కృత్రిమంగా ఏం చేయాల్సి వస్తుంది, పూతకి మందు వేయాల్సి వస్తుంది, కాయ దిగుబడికి మందు వేయాల్సి వస్తుంది, అదేవిధంగా నేలలో సారవంతానికి మందు వేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆర్గానిక్ కోల్పోతున్నాం. ఎప్పుడైతే క్రిమిసంహార మందులు వాడమో పంట పొలాల్లో, అప్పుడు స్వేచ్ఛగా తేనెటీగలు కానీ, సీతాకోక చిలుకలు కానీ ఇవన్నీ కూడా విహరించి పరాగ సంపర్కం చేసి ఆ పువ్వులతో రైతులకు పంటను దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు చాలా వ్యవసాయంలో చూసుకుంటే, కోకోనట్ పంటల్లో కానీ, అరటి వేలో కానీ, అదేవిధంగా కోకో పంటలో కానీ తేనెటీగల బాక్సులు కొనుగోలు చేసి రైతులు తేనె పొలాల్లో, గట్టుల్లో తేనెటీగల బాక్సులను పెడుతున్నారు. పెట్టి ఏంటంటే, తేనెటీగ ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళాలి, సంపర్కం చేయాలి, ఆ యొక్క పంట దిగుబడి ఇవ్వాలి. చాలామంది రైతులు ఇప్పుడు చూస్తున్నారు, అంటే సాగు చేస్తున్న విధానంలో కూడా చూస్తే తేనెటీగల బాక్సులు పెట్టిన కాడ నుంచి మా పంట దిగుబడి వచ్చింది అంటున్నారు. ఎందుకు దిగుబడి వస్తుంది అంటే, ఈ యొక్క తేనెటీగలు వెళ్ళి ఆ పువ్వు మీద వాలుతున్నాయి కాబట్టి అక్కడ పంట దిగుబడి అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సంపాదించాలి అంటే, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కావాలి అంటే పడేటువంటి తేనెటీగల్ని, అలాగే సీతాకోక చిలుకల్ని, మిగతా జీవులను కూడా మనం క్రిమిసంహార మందులు వేసి చంపేయకుండా కాపాడిన రోజే పంట పొలాల్లో ఆర్గానిక్ పంట వస్తుంది. మనం చాలా ప్రసంగాల్లో, చాలా మీటింగుల్లో చూస్తూ ఉంటాం. చాలా స్టోర్స్, మాల్స్లో కూడా, సూపర్ మార్కెట్లో చూస్తుంటాం, ఆర్గానిక్ అని స్టిక్కర్ వేస్తారు. పట్టణాల్లో ఆర్గానిక్ దొరకదండి. ఎందుకంటే అక్కడ గాలి కాలుష్యం, భూమి కాలుష్యం, అలాగే వాటర్ కాలుష్యం. మీరు ఎన్ని పాలెక్కర్ మందులు వేసినా కానీ, అదేవిధంగా జీవామృతం వేసినా కానీ, గోమూత్రం వేసినా కానీ, నేను ఈ గోమూత్రం వేసాను, అలాగే ఆవు పేడతో వ్యవసాయం చేస్తున్నాను, అదేవిధంగా ఈ జీవామృతం వాడుతున్నాను, వేప కషాయం వాడుతున్నాను అని పట్టణాల్లో ఉన్నటువంటి రైతులు చెప్పినా కానీ, మరి ముందుగానే భూమి కాలుష్యం గురై ఉంది, అలాగే నీరు కాలుష్యం గురై ఉంది.
ఎందుకంటే పరిశ్రమలు అదేవిధంగా వ్యర్థాలు ఇవన్నీ నీటిలో కలిసి ఆ భూమిని ఎప్పుడో కలుషితం చేసాయి. కాబట్టి అక్కడ ఆర్గానిక్ లేదండి. మా పల్లెటూరుల్లో మా ఏరియాలో మాత్రమే పండే పంటల్లో ఆర్గానిక్ ఉంది. కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయండి. నా ఛానల్ సిటిఆర్ కింగ్ 5616 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.